అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. నాతవరం మండలంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరై ప్రారంభించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు రూ. 69 ధాన్యం మద్దతు ధర పెరిగిందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లకు 15 క్లస్టర్లు, నాతవరంలోనే 8 కేంద్రాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటును కూడా కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. రైతుల కోసం నాతవరం మండలంలో 44 ట్రాక్టర్లు, 60,000 గోనె సంచులు సిద్ధం చేసినట్లు తెలిపారు. తాండవ రిజర్వాయర్ గేట్ల మరమ్మతులతో నీటి వృధాకు అడ్డుకట్ట వేయడంతో ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటరమణ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. స్పీకర్ గారు నానిబాబు గారిని కూడా కోరుతున్నాం. ఈరోజు వేదిక పెద్దలు అధికారులందరూ వచ్చారు. వ్యవసాయ డిపార్ట్మెంట్. ఈవేళ ముఖ్యమైన విషయం ఏంటంటే పండించిన పంట కొనుగోలు చేయడం గవర్నమెంట్. ఈవేళ మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, నేను చూస్తున్నాను 2 సంవత్సరాల నుంచి నా అనుభవం మీద. మనోహర్ గారు అయితే రాత్రింపాలు ఇదే పని మీద ఉన్నారు. వ్యవసాయం గురించి కానీ, బియ్యం గురించి కానీ, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వ్యవసాయం గురించి కానీ. చంద్రబాబు నాయుడు నిద్రపోనివ్వట్లేదు వాళ్ళని. నేను కూడా వాళ్ళతో ఇప్పుడు మంచి మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అంచేది వీళ్ళు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలా. పూర్వం నా చిన్నతనంలో మా తాతయ్య గారి వాళ్ళను ప్రైవేటు వాళ్ళకి ధాన్యం అమ్మేవాళ్ళు, మిల్లర్స్కి. కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు, కొనేసి వెళ్ళిపోయేవారు. డబ్బులు మనకు ఎప్పుడు ఇచ్చేవారంటే ఏదో పండగ టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేది కూడా. బాకీ పెట్టి వెళ్ళిపోయారు. మనకి ధాన్యం కొనిసి వెళ్ళిపోయారు, డబ్బులు ఇచ్చేవారు కాదు. దాని టైం 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. అలా అమ్మాయి వీటిలో పెళ్లి ఉందనో, సమర్పణ ఉందనో, పండగ ఉందని చెప్తే ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంటే కొని ఎన్ని రోజులు వేస్తున్నాం బ్యాంకులో 48 గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకుల్లో వేసే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేసింది. అంచేత దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు రావాలన్నదే ఈవేళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈవేళ నర్సీపట్నం మన నియోజకవర్గం అక్కడే చెప్తాను, రాష్ట్రం అంతా మనకెందుకు, వాళ్ళు అలాగే ఆ ఎమ్మెల్యేలు చూసుకుంటారు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 15 క్లస్టర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 15 క్లస్టర్లు పెట్టాం. ఈ 15 క్లస్టర్ల ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు అంటే ఒక 5-6 పెడితే లేట్ అయిపోతుందని చెప్పి ఈ సంవత్సరం 15 సెంట్రల్ క్లస్టర్లు పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడ ఆ క్లస్టర్ ఎక్కడ ఉందో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇక్కడ మీకు లెక్కలు కూడా తెలియాలి కొంతమందికి. 1,000 ఎకరాల్లో వరి సాగు వేసాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో. ఎక్కువగా పంట పండించేది ఏంటంటే వరికి మన నాతవరం మండలమే. మన తాండవ రిజర్వాయర్ ఉంది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ గారు కానీ వాళ్ళ కమిటీ వాళ్ళు కానీ రైతులు కానీ తాండవ రిజర్వాయర్ చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ నీరు వేస్ట్ అవ్వకుండా. పూర్వం నీరు పోతానే ఉండేది, ఆ గేట్లు బొక్కల్లోంచి నీళ్ళంతా పోతానే ఉండేది.
మరి వేళ గేటు బాగు చేసే పరిస్థితులు లేవు. అలాంటిది ఆ రోజు గేటు బాగు చేయని పట్టించుకుని నాదులు లేడు. అప్పుడు రైతులందరూ నేను అంత కలిసి డబ్బులు వేసుకుని గేటు బాగు చేసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాము సార్ మనం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తాండవ కాలువలు కొంచెం లోతు చేసి ఇలా చేసి మొత్తం మీద ఈ సంవత్సరం పంట పండించాం. ఇంకా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక పంట పండిస్తే తాండవ ఖాళీ అయిపోయింది, నీరుండేది కాదు. ఈవేళ పంట పండించిన తాండవ నీరు నిండుగా ఉంది. ఎందుకంటే లీకేజీ లేకుండా చేశారు. వేస్ట్ గా పోతా ఉన్నది కాలువలంట, తలుపులంట. డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మేనేజ్మెంట్ చేశారు. ఇవాళ తాండవ నిండా నీరు ఉంది. ఇవాళ పంట పండించినా సరే అది మన అదృష్టంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇప్పుడు ఇందా చెప్పారు 32,000 ఎకరాల్లో పండిన సాగుని ఈవేళ కొనుగోలు చేయాలి మనం. దానికి 70,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా వేసాం. 32,000 ఎకరాల్లో దిగుబడి 70,000 టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ మేమందరం కూర్చుని అంచనా వేసాం. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసామంటే మనం ముందుగా ఈ 70,000 టన్నుల ధాన్యాన్ని కొంచెం కొంచెంగా ఇంకా రైతుల పొలాలు కొంత ఉంది, ఇంకా కొంతమంది వచ్చారు. ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మన ప్రస్తుతం ఇప్పుడు ఈవేళ మన లక్ష్యం ఏంటంటే 15,000 టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 15,000 టన్నులు. మన నర్సీపట్నం గురించి చెప్తాను నేను, రాష్ట్రం కాదు. దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని సూత్రాలు పెట్టాం, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకెళ్ళవచ్చు. రైతు వారికి నచ్చిన, ఇక్కడ మీ మండలంలో 3 మిల్లులు ఉన్నాయి, 3 రైస్ మిల్లులు ఉన్నాయి. పలానా రైస్ మిల్లుకి వెళ్ళాలని మేము చెప్పాం. ఆ 3 రైస్ మిల్లులో మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి ధాన్యం తీసుకెళ్లే ఏర్పాటు కూడా ఇచ్చాం. గవర్నమెంట్ పలానా మిల్లుకి వెళ్ళండి, పలానా మిల్లుకి వెళ్ళని చెప్పేవారు. ఇప్పుడు మేము ఏం చేసాం, అలా కాదు, మీ ఇష్టం. ఆ 3 మిల్లుల్లో మీ ఇష్టం వచ్చిన మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు. అంతేకాకుండా రైతు డైరెక్ట్ గా వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయొచ్చు. ధాన్యం కొనుగోలు స్లాబ్ బుక్ చేసుకోవచ్చు. స్లాబ్ ఉంది, ఫ్లాట్ అంటారు దాన్ని బుక్ చేసుకోవచ్చు. మిల్లుకి వెళ్ళవలసిన లేదు, మీ ఫోన్ ఉన్నాయి, మీ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 7337359375 కావాలంటే బండ్లో తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళకుంటే ఈ ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన, మీ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో, 10 గంటలు 20 గంటలు కాదండి, మీరు చెప్తున్న 48 గంటల్లో డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బు పడుతుంది. మళ్ళీ రేపే కావాలా ఎల్లుండి కావాలి పడదండి. రెండో మేడం గారు చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నాను. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడు, తర్వాత 2వ గ్రేడ్ కామన్ గ్రేడు. ఏ గ్రేడ్ ధాన్యం వేరు. అంటే నూర్చేటప్పుడు రైతులు కొన్ని పొరపాట్లు చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. దానివల్ల ధాన్యం కొన్ని పాడవుతూ ఉంటాయి. వరికి క్వింటాల్కి 2,389 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 69 రూపాయలు ఎక్కువిస్తున్నాం క్వింటాల్. అదే కామన్ వరి అంటే కొంచెం పాడేది ఉంటాయి, తడిసిపోయి తేమ ఇవన్నీ ఉంటాయి కదా, మీకు తెలుసు, రైతులకు తెలుసు. దానికి 2,369 రూపాయలు ఫిక్స్ చేశారు. అంటే గత సంవత్సరం కంటే ఇది కూడా 69 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాలా, నాతవరం మండలంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. మీ మండలానికి ఒక్కటి మండలానికి అంటే నియోజకవర్గం అంతా 15 పెట్టాం. మీ మండలంలో ఎక్కువ వరి పండింది కాబట్టి ఇక్కడ ఎక్కువ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ నాతవరం మండలంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. అదేంటంటే ఒకటి ఎంబీ పట్నంలో ఒకటి ఉంటుంది, ఎంబీ పట్నం. 2 గన్నవరం,
3 వైడిపేట, ఇంకోటి ఏంటంటే 4వది గునుపూడి, 5వది గుమ్మిడిగొండ, 6 చెర్లోపాలెం, 7వది శృంగవరం, 8వది గోల్గొండపేట. ఈ 8 సెంటర్లో మీ ఇష్టం వచ్చిన సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ 8 కేంద్రాలు కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకే దగ్గర కాకుండా వివిధ ప్రాంతాలు పెడితే రైతు కూడా ఈజీ అవుతున్న ఉద్దేశంతో డివైడ్ చేసాం. అలాగే నాతవరం మండలంలో 3 రైస్ మిల్లు ఉన్నాయి. 3 రైస్ మిల్లులో కూడా ఫలానా రైస్ మిల్ అని మేము చెప్పాం. మీకు ఇష్టం వచ్చిన రైస్ మిల్ మీకు వెళ్ళచ్చు. ఈవేళ రైతుకి ఇబ్బంది లేకుండా 60,000 గోడు సంచులు రెడీ చేసాం. 60,000 గోడు సంచులు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఆ గోడు సంచులు మీరు ఉపయోగించుకోవచ్చు. లేదు మీరు రైతులు గోడు సంచులే మీరు వాడుకుంటాం అనుకుంటే కూడా అది అవకాశం ఇస్తున్నారు. లేదు గవర్నమెంట్ గోడు సంచులు వాడుకుంటామంటే దానికి ఏదో రేట్ ఫిక్స్ చేశారు, మేడం గారు ఏదో చెప్పారు. తర్వాత మీకు 8 సెంటర్లు పెట్టాం కదండి, అక్కడి నుంచి మళ్ళీ రవాణా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. లాస్ట్ ఇయర్ నేను చూశాను. టైంకి బండి రాకపోవడం, టైంకి ఏమో ట్రాక్టర్ రాకపోవడం జరిగాయి. అలా కాకుండా ముందే మేము ట్రాక్టర్లు బుక్ చేసాం. మీ మండలానికి రవాణా చేయడం కోసం 44 ట్రాక్టర్లు రెడీగా ఉన్నాయి. ఆ ట్రాక్టర్ మీరు వాడుకోవచ్చు రవాణాకి. ఇంతకుముందు ఏంటంటే అప్పుడు ట్రాక్టర్ రావడం, రేటు కట్టడం ఎన్ని ఉంటాయి. ఎలా కాకుండా ముందుగానే మండలానికి ట్రాక్టర్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మళ్ళీ సత్యనారాయణ గారు అడిగారు ఇప్పుడే, మీరు 15,000 టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారండి, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నారు. మీరు 10,000 టన్నులు పూర్తయిన తర్వాత చెప్పండి, మరో 10,000 ఇస్తాను. ఈసారి ఎరువులు షార్టేజ్ రావడానికి వీలు లేదని, అప్పుడు మన జిల్లాకి ఎంత ఎరువులు కావాలో లెక్కేసాం. ఇన్ని టన్నులు ఎరువులు కావాలని. అన్ని టన్నులు ఎరువుల కంటే ఇంకా ఎక్కువ తెప్పించాను. మీకు అవసరమైన ఎరువుల కంటే 1,500 మెట్రిక్ టన్స్ ఎక్కువ తీసుకొచ్చాను. తీసుకొచ్చి పెట్టాం, బ్యాంకుల్లోనే అది పెట్టాం. పెద్దలు పూర్వం ఇచ్చారు మనకి. ఆ తాండవ రిజర్వాయర్ని కూడా మనం కాపాడుకోవాలండి. ఈవేళ మొన్న మనం కాపాడారు కాబట్టి పెద్దలందరూ ఈవేళ బ్రహ్మాండంగా పంట వచ్చింది. రేపు మళ్ళీ పంటకు రెడీగా ఉంది. నీరు ఎవరిని అడుక్కోవసం లేదు, అంత నీరు ఉంది ఇవాళ. అంటే ఇవన్నీ కూడా మీరు రైతులు కూడా సహకరిస్తే తప్పనిసరిగా వ్యవసాయం మళ్ళీ గిట్టుబాటు ధరలు వస్తాయి. ప్రభుత్వం కూడా వ్యవసాయానికి గిట్టుబాటు అన్ని ఇస్తున్నారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా సహకరించమని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, మళ్ళీ ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ మండల పెద్దలందరికీ అధికారులు గుర్తు చేస్తూ, అమ్మ మీరు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు ఎవరు మాట్లాడినా మీరు రెస్పాన్స్ ఇచ్చేలా చూడండి. రెస్పాన్స్ ఇచ్చేది ఎందుకంటే ఇదే టైము, సంవత్సరం అంతా కష్టపడే కష్టం ఇవాళ కళ్ళ ముందు. ఆ కళ్ళ ముందు ఉన్న కష్టాన్ని సంతోషంగా అనుభవించాలి తప్పించి ఏడుతూ వెళ్తే అది ఆలికి ఎలక క్షేమం కాదు, మాకు క్షేమం కాదు, మీకు క్షేమం కాదు, దేశానికి కూడా క్షేమం కాదు. అంటే రైతు ఒకళ్ళు ఆనందం చూడాలి. దానికి మీ ఆఫీసులు కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఎవరైనా ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇచ్చి ఏం చేయాలో వాళ్ళకి ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది కలగని చూడమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఈవేళ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.